హైదరాబాద్ ఉప్పల్లోని బబుల్ స్కూల్లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ యాజమానుల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ట్రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, అడ్వైజర్ నల్లా భాస్కర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చిన్న స్కూల్స్ అయినా బడ్జెట్ స్కూల్స్ నిర్వీర్యమయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ స్కూల్స్ కి మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు. ఉప్పల్లో గత 17 ఏళ్లుగా బబుల్ ప్రైమరీ స్కూల్ నడుస్తుండగా ఈ స్కూల్ ప్రహారిని ఆనుకొని ఓ కార్పొరేట్ స్కూల్ కి అధికారులు పర్మిషన్ ఇవ్వడం అన్యాయమన్నారు ట్రస్మా ప్రతినిధులు. నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తూ చిన్న మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఫీజుల విషయంలో బాసటగా ఉండే బడ్జెట్ స్కూల్స్ కి పోటీగా కార్పొరేట్ స్కూల్స్ వాటి ప్రక్కనే రావడానికి అధికారులు అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. బబుల్ స్కూల్ పక్కనే నూతనంగా ఏర్పడ్డ మాస్టర్ మైండ్ స్కూల్ అనుమతిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే ట్రస్మా ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని వారు హెచ్చరించారు. ఇప్పుడు మనము డిఓ ఆఫీస్లో ఒక ఓపెనింగ్ పర్మిషన్కి అప్లై చేసుకున్నప్పుడు సపోజ్ ఉప్పల్లో అప్లై చేసుకుంటే ఉప్పల్ పరిధిలో ఎన్ని స్కూల్స్ పాపులేషన్ ఏముంది, ఒక్కొక్క స్కూల్లో స్ట్రెంత్ ఎంత ఉందని ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో తీసుకోవాలి. ఏంటంటే మనం పోయి అడిగిపోయి వాళ్ళని టైట్ చేసే వరకు వాళ్ళు ఏమంటే పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇవ్వచ్చు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉప్పల్లో ఉన్న మన సరౌండింగ్ స్కూల్స్ 200, 150, 300, 400 కంటే స్ట్రెంత్ ఎక్కువ. ఎట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొత్త స్కూల్ పర్మిషన్ ఇవ్వడం అనేది అసలు అమానుషం. డిఓ ఆఫీస్ అయినా ఎంఈఓ ఆఫీస్ అయినా ఇన్స్పెక్షన్కి వచ్చే ముందే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఫైల్ మన దగ్గరికి వచ్చినప్పుడు విద్యాసంస్థ కాడికి వచ్చినప్పుడు ఒకసారి స్టూడెంట్ ఇన్ఫార్మ్ వచ్చింది. నేషనల్ వైడ్గా పిల్లలకు పెన్ నెంబర్ అని అన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఆన్లైన్లో పెడుతున్నాం. వాళ్ళు చాలా ఈజీగా ఒక క్లిక్ తోటి ఆ ఏరియాలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంత స్ట్రెంత్ ఉంది, ఇక్కడ ఇంకో స్కూల్ అవసరం ఉందా అనేది వాళ్ళు అసెస్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఏది అసెస్ చేసుకోకుండా ఏ స్కూల్లో పర్మిషన్కి అప్లై చేస్తే ఆ స్కూల్కి ఇవ్వడం అనేది చాలా అమానుషంగా ఉంది. ఉన్న వాళ్ళకే చాలా కష్టాలు ఉన్నాయి. పోతా ఉంటే ఈ కార్పొరేట్ పాఠశాల రావడం వల్ల ఓవర్ మన మధ్య తరగతి పిల్లలు, పేద పిల్లలకే బాగా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మినిమం స్ట్రెంత్ అనేది లేకపోతే మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము. బడ్జెట్ ప్రైవేట్ పాఠశాల ఏ విధంగా ఇవ్వగలుగుతాం? స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, కలెక్షన్ తక్కువ ఉంటుంది, మంచి టీచర్స్ని పెట్టాలన్నా మాకు కూడా ఇబ్బంది, రెంట్స్ కట్టాలన్నా మాకు. ఇవాళ ఏదైతే తెలంగాణ స్టేట్లో జరుగుతుందో విద్యా వ్యవస్థలో కొన్ని బడ్జెట్ స్కూల్ చిన్న స్కూల్ ఏదైతే నడిపించుకుంటున్నారో 100, 50, 200 మంది ఉద్యోగాలు రాక వాళ్ళ బుద్ధి కోసం వాళ్ళకు స్కూల్ పెట్టుకొని ఇంకో 10 మందికి జీవనోపాధి కల్పిస్తూ పెట్టుకున్న దీంట్లో రకరకాల కార్పొరేట్ స్కూళ్ళు వస్తూ ఆ స్కూళ్ళని బడ్జెట్ స్కూల్ అన్నింటినీ మింగేస్తూ ఉన్నాయి. దానికి మద్దతు ఇవ్వాల్సిన, సపోర్ట్ చేయాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిన స్కూల్ అని పక్కన పెట్టేసి ఆ పర్మిషన్ ఇచ్చిన స్కూల్కు ఆనుకునే పక్క స్కూల్ వేరే స్కూల్ ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ స్కూల్ మాస్టర్ మైండ్స్ అని లేకపోతే ఇంకోటినాయో ఆ వచ్చిన వాటికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తున్నారు? ఈవెన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంఈఓకు, డిఈ, మిగతా ఆర్జేడీకి అందరికీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధంగా పర్మిషన్స్ వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. ఈ విధంగా ఉంటే వీళ్ళందరూ చిన్న స్కూల్ అని అన్నింటినీ బకాసురుల్లాగా మేసేలాగా ఉన్నారు కార్పొరేట్